గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది నాగబాబు గారు చేసిన కామెంట్స్. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన ఎమ్మెల్సీ అయిన కొణిదెల నాగబాబు గారు చేసిన కామెంట్, పవన్ కళ్యాణ్ గారు నగ్గించింది జనసేన కార్యకర్తలు, అక్కడ ఉన్న ఓటర్స్ అని అంటాం. తర్వాత వర్మ గారు ఉద్దేశించి నేను గెలిపించాలనుకుంటాం, ఆయన కర్మ అంటాం. ఇది ఏ విధమైన సాంకేతిక ఇస్తుంది? ఎందుకంటే వర్మ గారు స్ట్రాంగ్ లీడర్. ఎందుకంటే 2009లో ఆయన 1000 ఓట్లు తేడాతో ఓడిపోయాడు. వంగ గీత గారు అప్పుడు ప్రజారాజ్యం, ఇప్పుడు జనసేన, ఇప్పుడు ప్రజారాజ్యం. ఆయన అంత స్ట్రాంగ్ క్యాండిడేట్. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు నగ్గినా 1000 నుంచి 5000 ఓట్లతో నగ్గుతారు తప్ప వర్మ గారు పోటీలో ఉంటే మరి 75,000 మెజార్టీ అయితే రాదు. ఎందుకంటే ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ఎందుకంటే 2019 చూడాడు, గాజువాకలో 90,000 సభ్యత్వాలు అవుతే 90,000 ఓట్లు ఉన్నాయి కదండి, అక్కడ వేయరు. ఆయన వేయడానికి మెయిన్ కారణం అది. తర్వాత భీమవరం వేసారు, 2 చోట్ల ఓడిపోయారు. సభ్యత్వాలు రావడం వేరు, మీటింగ్లకి పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి వెళ్ళే వాళ్ళు వేరు. అలాగే ఇప్పుడు ఈయన మినిస్టర్ ఇస్తారంట. ఇలాగా పుల్ల విరుపు మాటలు మాట్లాడితే కుదురుద్దా? కుదరదు. ఎందుకంటే ఈ మధ్యన పెన్నం దొరబాబు గారు ఒకళ్ళు వచ్చారు జనసేనలోకి. అలాగే వర్మ గారు ఎమ్మెల్సీ రాకపోవడానికి కారణం జనసేన ఆపింది అంటున్నారు. అది ఈ మాటలు బట్టి నిజమని అనుకోవాలి. ఎందుకంటే వర్మ గారు స్ట్రాంగ్ క్యాండిడేట్. ఎందుకంటే 2014లో ఇండిపెండెంట్గా గెలిచారు ఆయన 47,000 ఓట్లతో, 47,000 ఓట్లతో నగ్గాడు. ఆయన స్ట్రాంగ్ క్యాండిడేట్. అక్కడ కొన్ని సామాజిక వర్గాలు ఆయన వెంట ఉన్నాయి, బీసీ సామాజిక వర్గాలు. అలాంటి వ్యక్తిని ఇలా అంటాం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే టీడీపీ అంటే బీసీ అంటారు. అలాంటి వ్యక్తిని ఉప్పాడ కానీ కొత్తపల్లి కానీ ఏరియాల్లో ఎక్కువ బీసీ ఓటింగ్ ఉంటుంది. ఆ ఓటంతా ఎక్కువ టీడీపీకి ఉంటుంది. ఈ ఓటంతా పట్టణానికి కూర్చోరు. ఎక్కడన్నా సరే, యలమంచిలో అన్నా సరే, భీమవరం అన్నా సరే, పీకన్నవరం అన్నా సరే, నరసాపురం అన్నా సరే, ఎక్కడన్నా సరే ఈ ఓటుని ట్రాన్స్ఫర్ చేయడంలో సక్సెస్ అయ్యారు టీడీపీ, జనసేన. ఇలాంటివి మాట్లాడటం వలన పార్టీ కానీ కూటమి కానీ రేపన్న రోజున చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఎందుకంటే పొత్తు పోయింది అంటే మాత్రం నాగబాబు గారి కారణం 100%. ఎందుకంటే నాగబాబు గారు స్టార్ట్ చేయరు. ఇక ఆల్రెడీ జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి పట్టలేదు. ఇది ఇంకా బలం సేకరిస్తుంది.